ఈరోజు ముఖ్య కార్యక్రమం మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కళాకారులకు, మహిళలకు అందరికీ ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమానికి స్పాన్సర్షిప్ చేస్తున్నటువంటి శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మనం నిర్వహిస్తున్నాం. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు కురుమల శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ చంద్రారెడ్డి గారు, రాఘవేంద్ర హాస్పిటల్స్ వారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీనివాసరావు గారు, సాధనా స్కూల్ కరస్పాండెంట్, తర్వాత హరిహర శకల గారు, తర్వాత తాడూరి మధుకర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారిని వేదిక సాధనగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత రోషన్ రజాక్ గారు, సెక్రటరీ ఆఫ్ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ వారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. నిమ్మల శ్రీనివాస్ గారు, ట్రెజరర్ ఆఫ్ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వెంకటేశ్వర రావు గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్. శ్రీరామోజు మధు గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్. విశ్వజ్ఞాచారి గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత జవాల్ సునీత గారు, ఉపాధ్యక్షులు తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్. శ్రీ నరేష్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్. అలాగే మోండా శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షులు తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ గారు వారిని వేదిక సాధనగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఓకే అలాగే కుమార్ పటేల్ గారు, షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వేదిక సాధనగా ఆహ్వానిస్తూ, అలాగే కీర్తి మంజుల గారు వర్కింగ్ సబ్సెక్షన్ అటువంటి సభ్యులు వారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. మహిళా దినోత్సవం సహనంలోనైనా ఆ సహనం నశిస్తే ఉగ్ర రూపంలోనైనా అన్నింటిలో ముందే ఉండే స్త్రీ. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ యొక్క స్త్రీని ప్రతిరోజు అమ్మవారి రూపంలో కానీ ఏదో విధంగా తల్లి రూపం, అమ్మ రూపంలో కానీ మనం సేవిస్తూనే ఉంటాం. ప్రత్యేకంగా ఈరోజు వారందరినీ తలుచుకొని ఈరోజు వారిని గౌరవించుకోవడం అనేది చాలా మనకు బాధ్యతగా భావిస్తున్నాను నేను ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నవమాసాలు మోసి జన్మనిచ్చేది ఆడది. ఆ జన్మ మనకు తోడుగా నీడుగా నిలిచేది ఆడది. ఎవరు లేకున్నా కూడా ఒక ఆడది నిలదొక్కుని సంఘంలో తనకంటూ ఒక గుర్తింపు సాధిస్తుంది తోడు లేకుండా. అదే మగవాడు ఒక ఆడదానికి తోడు లేకుంటే అసలు బతకలేడు. అలా చాలా మంది నిరూపించారు. ఎంతో మంది భార్య వియోగం తర్వాత వారికి ఏం పాల్పోక మతిస్థిమితం కోల్పోయి జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్న మగవాళ్ళు ఎందరో ఉన్నారు. అదే ఒక ఆడది తోడు లేకుండా కూడా తన భార్య బిడ్డలు తన పిల్లలను పోషించుకుంటూ తన కర్తవ్య నిర్వహణలో ధైర్యంగా సమాజాన్ని ఏలగలరు. అంతటి శక్తివంతురాలు స్త్రీ. అలాంటి స్త్రీమూర్తిని మనం ఈరోజు గౌరవించుకోవడం అనేది మన బాధ్యత. మన కన్నా తల్లిని పూజించుకున్నట్టుగా లెక్క. కాబట్టి ఈరోజు కార్యక్రమంకి అందరూ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో ఈరోజు మన ముఖ్యమైనటువంటి కొందరు మహిళలను, తర్వాత అందరినీ గౌరవించుకుంటూ ఈ యొక్క సభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం ముందు మనం ఒక చిన్న కల్చరల్ ప్రోగ్రామ్తో
సోదరులను సన్మానించుకోవడం, గౌరవించుకోవడం కార్యక్రమానికి స్వాగతం తెలియజేసుకుంటూ, తను ఒక నటిగా, ఒక ఇల్లాలిగా, గృహిణిగా, అలాగే రాజకీయంగా కూడా ఎంతో గౌరవ మర్యాదలు సంపాదించి ఎంత దూరమైనా కూడా వ్యయ ప్రయాసాలకు లోనవ్వకుండా కళ మీద అభిమానంతో ఇక్కడి వరకు ప్రతిసారి ఏ మనం మీటింగ్ పెట్టినా, ఏ కార్యక్రమైనా, ఏ షూటింగ్ అయినా కూడా అందరికంటే ముందు ఇచ్చేసి ఒక సోదరిగా, ఒక అమ్మలాగా అందరికీ సలహా సూచనలు ఇస్తూ అందరికీ ఆప్యాయత పంచుతున్నటువంటి పద్మ గారికి మొట్టమొదటిగా గౌరవ సన్మానం చేసుకోవాల్సిందిగా మన అధ్యక్షులు, అలాగే మన ఈరోజు ముఖ్య అతిథి తిరుమల శ్రీనివాస్ గారిని మరియు మిగతా కార్యవర్గాన్ని వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. మన ఇంట్లో అమ్మ చెప్పే మాట రోజు వింటుంటాం, ఒక భార్య మాటలు వింటుంటాం, ఒక సోదరి మాటలు వింటుంటాం. అలాగే ఈరోజు మన పద్మ గారి, పద్మ గారి ఒక 2 అమూల్యమైన సలహాలు, ఒక గృహిణిగా, ఒక ఇంటిని చక్కదిద్దే ఇల్లాలుగా, ఒక ఇంటి పెద్దగా, శ్రీమూర్తిగా మనకు సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా నా తోటి మహిళలు, నా బిడ్డల్లాంటి ఆర్టిస్టులు అందరికీ, నా అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటాను. మహిళ అంటే ఒక ఇంటికి పరిమితం కాదు, అన్నిట్లో ముందడుగు ఉండాలి. మనమంటూ ఒకటి సాధించుకొని మన కాళ్ళ మీద బ్రతకడమే ఒక మహిళ అనేది. మనకి ఈరోజు స్వతంత్రంగా మహిళ అని ఒక గుర్తింపు వచ్చిందంటే మనందరం సొంతంగా మన కాళ్ళ మీద బ్రతికి మన కుటుంబాన్ని మంచి పొజిషన్లో సాధించి తోటి వాళ్లకు సపోర్టుగా ఉండి అనాథలకు సహాయం చేసి ఎన్నో అభివృద్ధులలో పాల్గొన్నప్పుడే మనం ఒక గుర్తింపుకు వస్తున్నాం. కాబట్టి అందరూ ఇదే వంటింటికి పరిమితం కాకుండా ఎవరి స్వేచ్ఛగా వాళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి. మేమంటూ బ్రతికి చూపిస్తామని సమాజానికి ఒక గుర్తింపు తేవాలి. అప్పుడే మన మహిళలకు ఒక నిజమైన గుర్తింపు వస్తుంది. కాబట్టి అందరికీ ఇది రాఘవేంద్ర హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే మా టౌన్ అధ్యక్షులు మా దేవేందర్ రెడ్డి, నాకు వీళ్ళంతా నిజం చెప్పాలంటే నాకు నిజంగా ఎంతో గౌరవించాలి. నన్ను ఒక అమ్మలాగా గుర్తించినందుకు వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని, ఇంకా ముందు ముందు నాకు ఏ బాధ్యతలు అయితే ఇస్తారో నేను అవి తప్పకుండా నిరూపిస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు జరిగే ప్రోగ్రాంలో నేను కొంచెం లేటుగా పాల్గొన్నందుకు దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను గోదావరి ఖండ్లో ఒక మహిళ టౌన్ అధ్యక్షురాలు, నాకంటూ ఒక కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకు కూడా మహిళల్ని నేను తృప్తిపరచడం నా బాధ్యత. అక్కడ వాళ్ళందరితో ఒక ప్రోగ్రామ్ ఘనంగా చేసుకొని కేక్ కట్ చేసి కొంతమందికి సన్మానంతో చేసి నేను హడావుడిలో వచ్చినందుకు లేట్ అయింది. నన్ను నా అక్క చెల్లెలు కానీ నా బిడ్డలు లాంటి వాళ్ళు కానీ ఏమనుకోవద్దు. ఈరోజు అందరికీ పేరు పేరున ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ఇంకా కొన్ని
మహిళలకు కూడా చెప్తున్నా, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. తప్పకుండా మీరు ఇచ్చిన సూచనలు అన్ని పాటిస్తాం. తర్వాత తన ఒక నటి, ఒక గృహిణి, అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఎంతో సేవ చేస్తూ ఆ స్వామివారినే తన తండ్రిగా భావిస్తూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటు నటీనటులకు కానీ ఏ కార్యక్రమైనా కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మన బ్రహ్మోత్సవాలు కూడా దాదాపుగా సగం తానే బాధ్యత వహించినటువంటి జవాది సునీత గారు వారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే వారి కూడా మనకు మంచి సూచనలు ఇవ్వాల్సిందిగా సలహాలు సూచనలు. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నాతోటి స్త్రీలందరికీ, ఆర్టిస్టులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఓకే, స్త్రీ అంటే నాదే ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అమ్మగా, ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా, ఒక అడ్వకేట్గా అమ్మ దగ్గర నుండే మనం నేర్చుకుంటాం. మనకి ఏం తెలియని మూమెంట్లో ఒక పెళ్ళి అనే బంధానికి ముడిపడి మ్యాక్సిమం ఆ బంధంలోకి వెళ్ళి, ఆ రిలేషన్ అంటే మనకు కొత్తగా ఉంటుంది. ఆ రిలేషన్లోకి వెళ్ళి వాళ్ళను మళ్ళీ మన ఫ్యామిలీగా నేను యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళను మనల్ని ఇన్వైట్ చేసుకొని, సో ఆ మూమెంట్లో హస్బెండ్ అనేటైనా సైడ్ అయిపోతే ఒక అమ్మాయి పిల్లల్ని పట్టుకొని ఎలా ఫేస్ చేస్తుంది సొసైటీ నుండి ప్రాబ్లమ్స్ నుండి గెటాన్ ఎలా అవుతుంది. నేను మ్యాక్సిమం 10th మ్యారేజ్, సో ఆఫ్టర్ బ్రేక్ మ్యారేజ్ అయినాక 2 yearsకి సో సింగిల్ మదర్గా నేను ఫేస్ చేసిన చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన. సొసైటీలో అసలు బతకడం కూడా ఇబ్బంది అనే మూమెంట్లో నుండి ఇక్కడ దాకా నేను గెటాన్ అయినానంటే ఆ వెంకటేశ్వర స్వామి దయ. నిజంగా ఒక మనిషి సహాయం చేస్తే 10 సార్లు చెప్పుకుంటాడేమో, కానీ భగవంతుని నమ్మి భగవంతుని సహాయం కోరిన వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు, ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. ఇప్పటికే నేను సొసైటీలో ఈ పేరు పలుకుబడి కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయ్యనే. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. శ్రీరామ సుమధ్ గారు ఒక నిమిషం మీరు మాట్లాడాలి. తర్వాత మళ్ళీ ఇంకొక మహిళతో సన్మానం చేస్తారు. ఈరోజు రాఘవేంద్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంని ఇచ్చేసిన పెద్దలందరికీ, నా తోటి కళాకారులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రోగ్రాము మహిళా దినోత్సవం. స్త్రీ అంటే ఒక శక్తి, స్త్రీలో ఉన్న శక్తిని స్త్రీనే గుర్తిస్తుంది. వాళ్ళు మాలో ఉన్న శక్తిని ఇంత ఉంది అని గుర్తించినప్పుడే వాళ్ళు బయటికి రాగలుగుతారు, వాళ్ళ శక్తిని నిరూపించుకోగలుగుతారు. ఇప్పటికి కూడా ఈ జనరేషన్ కూడా ఇంకా అంటింటి దున్యల్లాగా తండ్రికి భయపడి, అన్నకు భయపడి, భర్తకు భయపడి వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క మనోభావాలను మనసులోనే దాచుకుంటున్నారు. ఇప్పటికైనా మహిళలు అందరూ వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళు గుర్తించి సమాజంలో ముందుకు రావాలని. ఎగ్జాంపుల్ సునీత గారే, ఆమె ఏ సమస్యనైనా ఎదుర్కొంటుంది, ఐఎమ్ డూ ఇట్ అంటది, వెనుక సమస్య లేదు, అది ఏ సమస్యనే కానీ. అట్లనే అందరూ మన కళాకారులు కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని తనలాగానే అందరూ ముందుండి అన్నిటికీ ముందట రావాలని కోరుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ధన్యవాదాలు. అసోసియేషన్ మరొక ఉపాధ్యక్షులు పాలోజు విశ్వజ్ఞాచారి గారు మరొక మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున మహిళా దినోత్సవానికి ప్రత్యేక అతిథి పురపల సీనన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
ఈరోజు మహిళా దినోత్సవానికి వచ్చిన మహిళలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అటు హాస్పిటల్లో కూడా వర్క్ చేస్తూ పేరులోనే కీర్తిని గణించినటువంటి కీర్తి మంజుల గారికి సన్మానం చేయవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. అందరు నిలబడండి. పద్మాకర్ మీరు కూడా ఉండండి, ఉండండి, అందరు ఉండండి. పెద్దలందరికీ నమస్కారం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరికీ అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ చెప్పే కొటేషన్ ఇది, కానీ బాగుంటది. ఈ మహిళా దినోత్సవం అనేది ప్రతిరోజు జరుపుకునేలానే ఉండాలి. ఆడవాళ్ళు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు, వస్తున్నారు, బాగుంటున్నారు. దానికి కారణం ఓన్లీ మహిళలే కాదు, వాళ్ళ వెనుకుండి భర్తలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మాయినా, నాన్నైనా, తల్లిదండ్రులైనా, అత్తమామలైనా అందరూ సపోర్ట్ చేస్తేనే మహిళలు ముందుకు వస్తున్నారు. లేని వాళ్ళు కూడా ఎంతో ధైర్యంగా మహిళలు ముందుకు వస్తున్నారు. వాళ్ళ గుర్తింపు చాటుకుంటున్నారు. ఇలాగే చాటుకోవాలి. అందరు ధైర్యంగా నిలబడాలి. ఆడవాళ్ళు ఎలాంటి వాటికి లొంగకుండా హార్డ్ వర్క్ చేసుకుంటూ మనమేంటో ఈ ప్రపంచంలో చూపించాలి. అంతే. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారములు. నాతోటి అక్క చెల్లెళ్ళకి, నటీనటులకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వీరంతా సార్లందరూ, మేడంలందరూ నాకు కొత్త కాబట్టి కొంచెం మాటలు తడబడుతున్నాయి. నేను కూడా చిన్న చిన్న ఛానల్ పెట్టుకున్నా. చిన్న చిన్న షార్ట్స్ చిన్నగా వేసుకొని ఫోన్లలో వేసుకొని మీరందరినీ నేను రోజు యూట్యూబ్లో చూసుకుంటూ నటన అంటే ఇంకా ధైర్యంగా మన ఆడవాళ్ళ ముందుకు పోవాలని కోరుకుంటూ అందరికీ మరొక ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ. అలాగే తన భర్తకు చేదోడువాడిగా ఉంటూ అన్ని రెండింటిలో సహాయ సహకారం అందిస్తున్నటువంటి వీరికి సన్మానం చేయవలసిందిగా మన ఉపాధ్యక్షులు శ్రీరామోజు మధు గారు, అలాగే విశ్వవిఘ్నాచారి గారు, సునీత గారిని మీరు మిగతా వారిని కోరుతున్నాను. సుజాత చౌదరి గారు వారిని వేదికకి రావాల్సింది కోరుతున్నాం. సుజాత చౌదరి గారు మన వైఆర్ఎల్ చౌదరి గారి అర్ధాంగి. వారు మనకు షూటింగ్ స్పాట్ లో చక్కగా భోజనాలు ఒక అమ్మలాగా ఆదరిస్తూ ఎలాంటి అది కొసరి వడ్డిస్తూ తినిపిస్తారు. మనకు చాలా అత్యయంగా చూసుకుంటారు ఒక లొకేషన్ లో. వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవనీయులైన పెద్దలందరికీ, మన అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మీలో ఒకరిగా నన్ను గుర్తించి నాకు ఈ సన్మానం జరగటం చాలా ఆనందంగా ఉంది. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సన్మానం ఇవ్వాల్సిందిగా శ్రీరామోజు మధు గారిని మరియు మన అసోసియేషన్ మెంబర్స్
రండి. అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలకు, నా తోటి ఆర్టిస్టులకు, అక్కలకు, అత్తలకి అందరికీ చాలా నమస్కారం. అంటే నాకు కొంచెం భయం వేస్తుంది, మంచిగా మాట్లాడుతాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే అమ్మ అంటే ఆది పరాశక్తి. మా అమ్మ చాలా పేదింటి అమ్మాయి. ఆమె కడుపులో పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ముందటికి వచ్చినప్పుడు చాలా, నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలతో చాలా కష్టాలు పడ్డా. నేనంటూ చనిపోతే అసలు అంటే లేని వాళ్ళు ఎక్కడైనా చనిపోతే వాళ్ళకంటూ ఏం గుర్తింపు ఉండదు. కానీ నాకు కూడా అట్లాంటి గుర్తింపు ఏమన్నా ఉంటుందా, అసలు నేను చనిపోతే ఎవరన్నా వస్తారా రారా అని నేను చాలా అనుకున్నాను. నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, పెద్ద ఫ్యామిలీ ఉంది, అయినా కూడా వాళ్ళు డబ్బు విషయాల్లో అందరూ చాలా దూరంగా ఉంటారు. కానీ ఈ షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో నేనంటూ సాధించుకున్నది అత్తను, చెల్లెను, వదినను. నాకు అన్నదమ్ములు కూడా లేరు. కానీ ఈ షార్ట్ ఫిలింలో నేను ఒక కుటుంబాన్ని అయితే సంపాదించుకున్నా. ఇవాళ నేను ఉన్నా లేకున్నా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఇంట్లో ముందటికి వచ్చిన. నన్ను చాలా స్టార్టింగ్ చాలా కాంటాక్ట్స్ లేక నేను చాలా ప్రయత్నాలు చేస్తూ ఎంతమంది నన్ను అనగదొక్కినా కూడా నేను పైకి లేసుకుంటా. నా ఇంట్లో నాకంటూ ఫస్ట్ సపోర్ట్ చేసింది మా అమ్మ కంటే, నా ఫ్యామిలీ కంటే నా భర్త సపోర్ట్ లేనిది నేనైతే ఇంత దూరం రాలేను. నా భర్త, నా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఇంట్లో ఒక అమ్మాయి పొద్దున లేచి ఒక వర్క్కి వెళ్తుంది అని అంటే అసలు టైంకు మేము వండుకోము, తినము. ఇంట్లో కనీసం ఒక్కొక్కసారి ఛాయ్ తాగుదామంటే కూడా మాకు తీరం ఉండదు. ప్రతి ఒక్క ఇక్కడ ఆర్టిస్టులు అంటే చాలా కష్టపడతారు. ఎందుకంటే మేము మనీ వస్తుంది, ఒక పేరు వస్తుంది, కానీ మేము మాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని కూడా మేము చాలా ముందటికి వస్తున్నాం. ఇంట్లో చాలా కష్టపడుకుంటూ వస్తాం. అట్లాగే మా ఇక్కడ ఉన్న డైరెక్టర్లు, కెమెరామెన్లు, మా తోటి ఆర్టిస్టులుగా నటించే అన్నయ్యలు, భర్తగా నటించే వాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళు కూడా మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటారు. వీళ్ళందరూ లేకుండా అయితే మేము లేము. చాలా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నిజంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా నేను రుణపడి ఉంటాను. ఈ స్థాయికి కూడా అసలు సన్మానం అంటే ఏంటంటే, నేను ఒక సాల్వానని చిన్న చూపు చూస్తారేమో, కానీ ఈ సాల్వా ఎక్కడి నుంచో వస్తుంది, మనకి ఎవరు వేస్తారు సార్, ఎవరు కప్తారు. అట్లాంటప్పుడు నేను అంటూ ఈ స్థానానికి నేను వస్తానో రానో అనుకున్నా. కానీ ఇవాళ నేనేం సాధించుకున్నా అంటే కుటుంబాన్ని సాధించుకున్నా, ఒక కళాకారునిగా ఒక పేరంటూ సంపాదించుకున్నాను. నాకు ఇంతకంటే ఇంకా జీవితంలో ఇంకే అదృష్టం లేదు. నాది ఇది ఒక కళ అనేది నేను నెరవేర్చుకున్నా అని నా భర్తకైనా, ఇప్పుడు నా ఫ్రెండ్స్కైనా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, గర్వంగా చెప్పుకోగలుగుతా. నేనున్నా లేకున్నా ప్రతి ఒక్క ఇంట్లో నేను ఒక కళాకారునిగా, ఒక పుట్టింటి అమ్మాయిగా పేరు పేరున్నా నేనైతే జీవితాంతం నేను ఉండిపోగలను. దీన్నైతే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. చాలా అందరికి చాలా థ్యాంక్స్. నాకు భయం వేస్తుంది ఇంకెక్కువ. ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము. జగతికి జగదాంబికా జననీ జనప్రియక, జగతికి ఆధారమై సృష్టికి నిలయమై, జగతికి ఆధారమై సృష్టికి నిలయమై, మహిళా మూర్తులకు వందనం శుభవందనం, మహిళా మూర్తులకు వందనం శుభవందనం. జగతికి జగదాంబికా జననీ జనప్రియక, జగతికి ఆధారమై సృష్టికి నిలయమై, మహిళా మూర్తులకు వందనం శుభవందనం, మహిళా మూర్తులకు వందనం శుభవందనం. దయచేసి ఏమనుకోకండి, నేను ఇప్పటికిప్పుడు చరణం వేయడం జరిగింది. పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయాను, సమయపాలన లేకపోవడం వల్ల. మరి ఈరోజు మన మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి మహిళలకు మన అసోసియేషన్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
సన్మానం అనగానే ఇప్పుడు తనకు పాపం ఎంతమంది శిరీష్ అమ్మాయి బాగా తన ఎమోషనల్ అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే మనం ఒక ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కానీ ఏది కూడా జరిగి రాదు. వాస్తవం చెప్పిన కళాకారులుగా పుట్టడం అనేది ఒక అదృష్టం. ఈ అదృష్టం అనేది ఎవరికి కూడా రాదు. వచ్చిన వాళ్ళు మాత్రం భాగ్యశాలులు, రాని వాళ్ళు మాత్రం మనం వెండి తెర పైన కానీ, బుల్లి తెర పైన కానీ, చిట్టి తెర పైన కానీ మన సినిమాలు చూసుకుంటూ మనను ఆదర్శంగా తీసుకుంటూ మనకు ఎంతో మంది ఫాలోవర్స్, ఎంతో మంది అభిమానులు కూడా మనకు కలుగుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడప్పుడు మనకు మన షాపింగ్ చూస్తుంటూ మనం చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా ఒక కళాకారుగా పుట్టడం అనేది ఒక అదృష్టం. కళాకారులకు నిలయన్నటువంటి మన కరీంనగర్ గడ్డగా పుట్టడం ఇంకా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వివిధ రంగాల నుంచి అంటే 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి కళాకారులు చాలా మంది మన అసోసియేషన్ లో ఉన్నారు. మరి వాళ్ళందరూ ఈ రోజు మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఆ వేదిక మీద మన అందరం ఈ దినోత్సవం ఘనంగా మన అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా రాఘవేంద్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంకో విషయం చెప్పాలంటే ఎవరైనా ఒక ఆర్టిస్ట్ గా ఎదగాలంటే ఫస్ట్ టాలెంట్ మీద మనం ఆధారపడి ఉంటుంది. ఎవరో ప్రోత్సాహాలు ఇస్తారని చెప్పేసి ఎవరో మనం వాళ్ళకు ఫోన్ చేయడం కానీ వీళ్ళకి ఫోన్ చేయడం కానీ సార్ నాకు అవకాశం ఇవ్వండి సార్ అని ఎప్పుడు కూడా మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. మన టాలెంట్ ని మనము పైకి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే టాలెంట్ ఉంటుందో అప్పుడే కళాకారు అనేటువంటి వాళ్ళు బహిర్గతం అవుతూ ఉంటాడు. కాబట్టి ఒక సూర్యుని మనం ముళ్ళ పెడుతూ ఉంటుందో అది బయటకు చూసుకొని వస్తుంటుంది. కళ అనేది ఎప్పుడు అంతే. కళను నమ్ముకున్న వాళ్ళు, కళ మీద పూర్తి విశ్వాసంగా ఉన్న వాళ్ళు, కళలో మనం రాణించాలి అనేటువంటి తాపత్రయం, తపన, కోరిక, పట్టుదల, కృషి ఇవన్నీ మనకు పైన ఒక కళాకారునికి ఉంటే ఆ కళాకారుని ఎవరు కూడా ఆపడం అసాధ్యం. ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసేటువంటి కళాకారుడు కేవలం ఈ ప్రపంచం మీద ఎవరైనా ఉన్నారంటే అది ఒక కళాకారుడు మాత్రమే. చూడండి, ఇప్పుడు మనకు బిల్ గేట్స్ కావచ్చు, ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద లక్షల కోటీసులు మన దేశానికి కూడా అన్నం పెట్టేటువంటి అంత స్తోమత కలిగిన వాళ్ళు కూడా వారికి ఏమైనా గుర్తు ఉంటుందంటే ఉండదు. కేవలం డబ్బు ఉందని మాత్రమే మనం చూస్తుంటారు తప్ప కానీ అంతకంటే ఎక్కువ విలువ మన కళాకారులకు ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే ఒక కళాకారుడు ఒక పోతుంటే మనకు ఎవరైనా కళనెత్తి మనం బయట బజార్లు అటు ఇటు మనం మార్కెట్లో పోతుంటే కూడా కొంతమంది కళాకారులు గుర్తించి మాత్రం ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీ తీసుకుంటారు. ఎందుకంటే ఒక కళాకారం మీద కట్టించి ఆ అటువంటి అదృష్టం అనేటువంటిది మనకు మాత్రమే ఒక కళాకారులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైనా మీ టాలెంట్ ఏ రంగంలోనైనా వారు టాలెంట్ నమ్ముకుని మాత్రమే ముందుకు రండి. అవకాశాలు అనేటువంటి అవకాశాలు రావడం అవకాశాలను సాధించవచ్చు. ఒక కళాకారులు అవకాశం సాధించే స్థాయికి మనం వెళ్తాం. కాబట్టి మన అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు కూడా చాలా గౌరవంగా నిర్వహించి చాలా దిగ్విజయం చేసేటకు మీ అంతా సహకారం అందిస్తుంటూ మన రాష్ట్ర జిల్లా అధ్యక్షులకు, మన కార్యవర్గం ఉన్నటువంటి వాళ్ళు, మనకు ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి తిరుమల శ్రీనన్న గారికి, తర్వాత మన జిల్లా అధ్యక్షులు బొడగల దేవన్ రెడ్డి గారికి, ఉపాధ్యక్షులు విశ్వజ్ఞ చాటి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మధుకరన్నకు, శ్రీరామ మదన్నకు, మన ఆర్గనైజ్ సెక్రటరీ మధు శ్రీరన్న గారికి, నాతోటి కళాకారులందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సినన్న. అలాగే ఈరోజు మరొక సీరియల్ నటుడు, సామాజిక సేవకుడు పసుల రవి గారు ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా మాట్లాడాల్సింది కోరుచున్నాం. ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ శుభ సందర్భంగా ఉన్న మహిళలకు ప్రత్యేకమైన ముందు శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్య అతిథిగా విచ్చేసిన కురుమల శ్రీరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈ సమావేశాన్ని నిర్వహించిన బడుగుల దేవేంద్రుడి అధ్యక్షుడు గారికి, రజక్ గారికి, మన శ్రీనివాస్ గారికి, ఈ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్తే చెప్తూ, నటన అంటే అది ఒక శక్తి సామర్థ్యం. అది నటన రావడం అంటే అందరికీ రాదు. అది దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. కథకు అనుగుణంగా పెదవులతో మనము డైలాగ్తో నటించినప్పుడు మనకు తెచ్చే ఆ నటన అనేది నటించిన వరకే వెళ్తుంది.
అన్ని రంగాల్లో కాపీ కొట్టచ్చు, అన్ని రంగాల్లో శిశరీరం తీసుకోవచ్చు, కానీ నటన అనే దాంట్లో ఎవరికి ఎవరు కాపీ కొట్టలేరు. అది ముమ్మాటికి నిజం, అక్షర సత్యం. నటన మీద చాలా మందికి ఉంటాయి నటించాలని, కానీ అది కొద్ది మందికే శాశ్వతం, కొద్ది మందికే దేవుడి శ్రీ ప్రసాదం లాంటిది. అది నటన అంటే మనం పూర్వజన్మ వేసుకున్న సుకృతం కాబట్టి అందరూ నటించలేరు. 100% మందికి నటన మీద నటించాలనే అభిమానం ఉంటాయి, కోరిక ఉంటాయి, కానీ అది కేవలం కొద్ది మందికే. ఈరోజు సమావేశంలో బడుకోలు దేవేంద్ర గారు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తే నాకు ఈరోజు లీవ్ లేకుండా నేను సెలవు పెట్టి మీ అందరి కోసం మన మహిళలకు ఈ మహిళా దినోత్సవం పాలు పంచుకుంటే మరి ఒక మంచి అవకాశం నేను కోల్పోతాను. కానీ మరీ సెలవు పెట్టి మా అన్నగారు అత్యంత మా పటేల్ సాబ్ కుటుంబాల చేయండి వచ్చాయంటే మరీ నేను ఆగమ్మయ్యగారితో వచ్చిన. ఎందుకంటే మాకు కుదరికి అన్న అభిమానం. ఇంకా మహిళల చెప్పాలంటే మహిళా సహనం, మహిళా ఓర్పు. ఒక తల్లిగా చిన్న పిల్లవాడిని తన స్కూల్ తీసుకుపోతూ బడిబాటలు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పించి ఆ అమ్మ తర్వాత అనురాగం పంచి అక్కడ తోబుట్టు మేలు కోరుతూ నిత్యం కంటికి రెప్పల కాపాడే అక్క చెల్లెలు, భార్య భర్తకు భరోసా ఇచ్చి నేను ఉన్నా అని వెంట నడిపించే స్త్రీ. మనము స్త్రీలను గౌరవించడం మనం అదృష్టంగా భావించాలి. మరి ఇక్కడ వచ్చిన మహిళా మండలి ప్రత్యేక హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మా వచ్చిన అందరికి పేరు పేరిట ధన్యవాదాలు తెలుపుతాను. నేను ఎక్కువ మాట్లాడను, నేను బాగా రైటరు, కవి, రచయితను. నేను ఇంటర్నేషనల్ అవార్డు నిర్వహించుకున్నా, కానీ నేను ఎక్కువ బయట రాను. ఈ ప్రోగ్రామ్కి రావడానికి మా శ్రీరాముడు కారణం. అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. రవణ మంచి కవి, నటుడు, మనకు మంచి అమూల్యమైన సూచనలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరికొందరు మహిళను మనం ఇప్పుడు మళ్ళీ సన్మానం చేసుకుందాం. ముందుగా మేడ పద్మ గారిని సన్మానం చేయవలసిందిగా మన అసోసియేషన్ ఉపాధ్యక్షులను, వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ అధ్యక్షులను, ఈరోజు సన్మాన గ్రహీతలను కోరుతుందండి. మేడ పద్మ గారికి సన్మానం చేయవలసిందిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మహిళగా, ఒక గృహిణిగా మనకు కూడా కొన్ని సూచనలు ఇవ్వాల్సిందిగా పద్మ గారిని కోరుతున్నాను. అసోసియేషన్ సభ్యులందరికీ అండ్ ఇక్కడికి వచ్చిన నా తోటి ఆర్టిస్టులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మగవాళ్ళు లేనిది స్త్రీకి జీవితం లేదండి. స్త్రీ వెనకాల మగవాడు ఉంటేనే పైకి వస్తుంది. ఈ సాంగ్ వల్ల ఎవరేం అనుకోకండి. ఇది పురాతన కాలానికి సంబంధించిన మీనింగ్ వచ్చే సాంగ్. తొలి ఆశల రూపము అమ్మాయి జీవితం, సుడిగాలిలో దీపము అమ్మాయి జీవితం, కష్టాలెన్నైనా భరించు ఆడది, ఎదురే తిరిగిందో అది శక్తి వంటిది, కనువింత అయిన స్త్రీ కథ వినరా, తొలి ఆశల రూపము ఓ అమ్మాయి కాపురం, సుడిగాలిలో దీపము ఓ అమ్మాయి కాపురం. ఒకనాడు రాముడు తన సీతను మంటల్లో దూకగా కొరుట న్యాయమా, ఆ హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని అంగడిలో బొమ్మగా ముట ధర్మమా, కానీ శీలం ఒక స్త్రీ జాతికి నా నీతి నియమం మగవారికుండవా, నాడు నేడో ఇది మారని ఘోరము, మగువా నీరే దీన్ని మార్చే భారము, కనుంతైన స్త్రీ కథ వినరా, తొలి ఆశల రూపము ఓ అమ్మాయి కాపురం, సుడిగాలిలో దీపము ఓ అమ్మాయి జీవితం. లాస్ట్కి చిన్న మిస్టేక్ అయింది, క్షమించండి.
ఈ ఫీల్డ్లోకి వస్తానని నేను అసలు కలలో కూడా అనుకోలేదండి. ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన రోజు, మర్చిపోలేని రోజు. ఈ అవకాశం ఇచ్చిన అసోసియేషన్ సభ్యుల అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.